ఏపీలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. జనసేన నుంచి నాగబాబుకి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయింది. మరోవైపు మంత్రుల పనితీరుకు ర్యాంకింగ్స్ ఇస్తానని అంటున్నారు సీఎం చంద్రబాబు. అయితే ర్యాంకింగ్ తక్కువ వస్తే వేటు పడుతుందా? మంత్రివర్గంలో మార్పులుంటాయా? చంద్రబాబు మాటల వెనుక ఆంతర్యం ఏంటి? కేబినెట్ విస్తరణపై కూటమి టాక్ ఏంటి అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిపోయింది. చంద్రబాబు కేబినెట్లో ఒక్క సీటు మాత్రమే ఖాళీగా ఉంది. అది జనసేన కోటాలో నాగబాబుకి కన్ఫర్మ్ చేశారు. ఇక ప్రమాణ స్వీకారం చేయడం మాత్రమే ఆలస్యం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మంచి రోజు చూసుకొని నాగబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని జనసేన పార్టీ ఆఫీస్ నుంచి టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణపై గంపెడాశలు పెట్టుకున్నారు. నిజానికి 2 ఏళ్ల వరకు కేబినెట్ విస్తరణ జోలికి చంద్రబాబు వెళ్లే అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే నాగబాబు వ్యవహారం తెరపైకొచ్చిందో అప్పటి నుంచి టీడీపీలోని ఆశావహులు సైతం నెమ్మదిగా అధినేతకు అప్పీల్స్ చేస్తున్నారట. ప్రతి కేబినెట్ సమావేశంలో మంత్రులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో పనితీరు మెరుగుపరుచుకునే నేతలకు చురకలు కూడా వేస్తున్నారు. 6 నెలల పాలనపై మంత్రులకు ర్యాంకింగ్స్ ఇస్తానని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఏ క్షణమైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే గాసిప్ పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా వెంటనే కేబినెట్ విస్తరణ చేశారని, అదే పరిస్థితి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందనేది సీనియర్ల సైడ్ నుంచి వినిపిస్తున్న టాక్. 4-5 మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ కూడా బిగ్ సౌండ్ చేస్తోంది. ఇక వారి ప్లేస్లో తమకు మంత్రి పదవి ఖాయమని కొందరు సీనియర్లు ఆశగా వెయిట్ చేస్తున్నారట. ఓవరాల్గా చూస్తే నాగబాబు పేరును ప్రకటించడంతో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. నాగబాబుకు మంత్రి పదవి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రకటించారు. 5 నెలల తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకటి నాగబాబుకి ఇవ్వడం కూడా దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం కేబినెట్లో 25 మంది ఉండగా ఒకటే ఖాళీగా ఉంది. అయితే తొలుత నాగబాబుతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తారని భావించినప్పటికీ మరోవైపు 4-5 మంత్రులను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం చోటు చేసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పనితీరు మార్చుకొని మంత్రులపై వేటు వేసే అవకాశం లేకపోలేదని నాగబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం అధికార పార్టీ వర్గాల్లోనే చక్కర్లు కొడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తన మంత్రివర్గంలో తొలిసారి గెలిచిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. అయితే కొందరు మంత్రుల పనితీరు చంద్రబాబు అంచనాలకు అందుకోలేకపోవడంతో వారి పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుత మంత్రివర్గ సభ్యుల్లో 4-5 మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పనితీరు సవ్యంగా లేని 4-5 మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు ప్రచారం వినిపిస్తోంది. అదే జరిగితే చంద్రబాబు మంత్రివర్గ విస్తరణకు బదులుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.